ముగ్గు మాత్రం భలే ఉంది. ఇది ఎప్పటి నుంచో అందరి ఇళ్ళల్లో ఉంది కానీ భలే ఉంది. మోడల్ ఎట్టున్నా సరే బాగుంది. ఇది సావిత్రక్క మా ఇంట్లో కూడా ఇదే ముగ్గేసింది ఇంతకుముందు ఇల్లు కట్టినప్పుడు. చాలా బాగుంది ముగ్గు అయితే. ఇదిగో ఇక్కడ ఒక ముగ్గు. ఇది ఎప్పుడు ఒకేలాగా ఉంటుందిలే కానీ ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇది అంతే, ఎంత బాగుంటుంది ఈ ముగ్గు కూడా. ఇష్టపడేది పల్లెటూరులో ఎలా ఉందా అని చూడడానికి. ఈ ముగ్గు చూడండి, ఇది ఎంత బాగుందో. ఈ ముగ్గు చూడు ఎంత బాగుంది. మా పిన్ని వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. ఏంటంటే ముగ్గులన్నీ చూపించుకుంటా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇదే పని నీకు అని. ఇదిగో ఈ ముగ్గు చూడండి అసలు ఎంత బాగుందో. ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇవన్నీ మా పెదనాన్న వాళ్ళ ఇల్లులు, మా బాబాయ్ వాళ్ళ ఇల్లులు. అయితే ఇప్పుడు మొన్న శ్రీను పెళ్ళి అయింది కదా, ఆ శ్రీను వాళ్ళ ఇల్లు చూపిస్తా. ఇక్కడ ఒక మొక్క అయితే ఉంది, పూల చెట్టు చూడండి ఎంత బాగా పూస్తుందో. ఇప్పుడైతే లోపలికి పోదాం. వెళ్ళి ఇంట్లో అన్నీ ముగ్గులే. రవణమ్మా ఏం చేస్తున్నావు? మీ ముగ్గులన్నీ చూపిస్తున్నా. మీ ఇల్లు అందరు ఉన్నారు. ఎవరిది ఏంటి చెక్కలు చేసావా? ఓకే, అవి కూడా పడతాయి దీంట్లో. ఇది మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. ఇది మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. అయితే శ్రీను మా పెదనాన్న కొడుకు. ఇది అయితే పంచ. రవణ లైట్ వేస్తావా? ఇక్కడి నుంచి ఇటు పెట్టారు. నేను ఇటు తీస్తున్నాలే. ఇదైతే డోరు. ఇప్పుడైతే లోపలికి వస్తున్నాం. ఇది మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. వీడియో మొత్తం మా పెదనాన్న వాళ్ళ ఇల్లు అనే చెప్తా ఉన్నా కదా. ఇది ఇక్కడైతే దేవుణ్ణి పెట్టుకున్నారు. ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్, టీవీ ఇటు మార్చారా. ఇది మంచము అక్కడ. ఇది ఇటైతే కిచెన్ ఉంది. చూద్దాం రండి. ఏమో రవణమ్మలే ఏమైంది? సర్లే మనకు ఉన్నదే చూపిస్తాం. రవణమ్మ ఏం కూర చేసిందో చూద్దాం. ఇది రవణమ్మ వాళ్ళ ఇల్లు. మేము సరదాగా అంటుంటాంలే రవణమ్మని, మా పెదనాన్న కూతురు కాబట్టి. ఇది రమణమ్మ సామాను. ఇదంతా కూర ఏం చేసిందో చూద్దాం. టమోటా ఎగ్గా కనిపించిందా లేదా? ఇదిగో ఒక ఎగ్ ఉంది. ఇది ఇక్కడైతే ప్లేట్లు అవి పెట్టుకున్నారు, గిన్నెలు ప్లేట్లు. ఇక్కడైతే గ్లాసులు చెంబులు పెట్టుకున్నారు. ఇక్కడైతే పసుపు, కారం, ఉప్పు అన్నీ పెట్టుకున్నారు. ఇంక ఇవన్నీ దీంట్లలో ఏమున్నాయో తెలియదు. ఇక్కడైతే గిన్నెలు పెట్టుకున్నారు. ఇంకా అది వండుకున్న అయితే కింద పెట్టుకున్నారు. నాకు నవ్వు వస్తుంది. ఇక్కడైతే బియ్యం డ్రమ్ ఉంది, దాంట్లో బియ్యం పోసుకున్నారు. ఇవన్నీ వీళ్ళ సామాన్లు అంతే. ఇక్కడ బియ్యం ఉన్నాయి. ఇది ఫ్రిడ్జ్, అది బీరువా, ఇంకంతే. ఓకే, ఇంతవరకేలే. వీళ్ళ ఇల్లు అయితే ఇది మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. మా పెదనాన్న కూడా చూపిస్తాలే. ఏమైంది ఎటు పోతున్నా కనిపిస్తుంది. అది కెమెరాకు దొరకట్లేదు ఎవరు నాకు. ఇక్కడైతే మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఒక మంచం ఉంది. పిన్ని మీ ఇల్లు కూడా వీడియో తీసానా?
ఆ పిన్ని చూడు ఎంత బాగా నవ్వుతుందో. ఏం చేస్తున్నావు గోడ మీద? అది ఇంకో పెదనాన్న వాళ్ళ ఇల్లులే, ఇప్పుడు తీసా వీడియో వాళ్ళది కూడా పక్క పక్కనే. ఇది ఈ చెట్టు కింద అందరు కూర్చుంటారు. అది పరిస్థితి. ఇక్కడ పక్కనే మాకు రాముల వారి గుడి ఉంటుంది, అది అక్కడ. ఇదైతే అంగన్వాడి బిల్డింగ్, ఇదైతే మా ఇల్లు, ఇది మా చిన్న నాయన వాళ్ళ ఇల్లు. ఇక్కడైతే పని చేస్తున్నారు మా పెదనాన్న వాళ్ళకు. అది ఇది ఒక ఇసుర్రాయి, ఇక్కడ ఒక ఇసుర్రాయి. చూడు, ఈ ఈటతోటే ఇసురుతారు కదా రావణ మీరు, ఏనా మిక్సీలో వేయకుండా. దాంట్లో పిండి ఇసురుతారేమో, లావు గుడ్డే దాంట్లో. ఈ సన్నగా ఉండే దాంట్లోనేమో ఇది కందిపప్పు ఇటాటియా, కందులు అన్నీ చేసుకోవచ్చు. మినుములు కూడా ఇసురుకోవచ్చు దీంట్లో. అయితే పప్పు చేసుకోవచ్చు, మినప్పప్పు. ఇది అలసందలు అవన్నీ ఇసురుకోవచ్చు దీంట్లో. అయితే మినప్పప్పు, అలసంద పప్పు పాతకాలం నాటి వస్తువులు ఇవి, ఇప్పటివి కాదు. సిగ్గుపడుతుంది పాపం. నువ్వు వచ్చిన వాళ్ళందరూ చేస్తారు, సిగ్గుపడితే ఏం చేస్తారు? మా ఊరిది. అది ఇప్పుడు ఎక్కడైనా వెంకటేశ్వర్లు మీరు ఉండేది? వచ్చినాం మేము హైదరాబాద్లో ఉండి దసరా పండుగని పిల్లలకు బడిసెలవు అయిపోయారు. అవునులే, ఈ పెదనాయన వాళ్ళ ఇంటికి పోతున్నా. ఏంది బావి పూడ్చిండ్రా? ఈడ ఒక బావి ఉండేది. పిన్ని నిన్న సాయంత్రం వచ్చిన. కాకర చెట్టు కాస్తుందా పిన్ని? నేను తీస్తాలే. ఇది మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. ఏం చేస్తున్నారు? ఇదంతా వేపిస్తున్నా. ప్రసాద్ మీరేనా చేసేది మొత్తం? శ్రీను బాగున్నారా? ఏడు అనంతపేన ఆయన లేడు. ఈ మొత్తం మీరేనా చేసేది? ఇల్లు కూడా కట్టింది మీరే కదా ప్రసాద్? ఈ ఊర్లో ఇల్లులన్నీ మీరే కదా శ్రీను కట్టింది? ఇప్పుడు బాగుందిలే పిన్ని, గోడ కట్టిన తర్వాత. అదేలే.